భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నుముక్క. వ్యవసాయం అనే జీవన విధానంతో అన్నదాతలు అహర్నిశలు కష్టపడి దేశానికి అన్నం పెడతాడు రైతన్న. ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టాలకు ఓర్చి పంట పండిస్తాడు. దేశాన్ని రక్షించే సైనికులకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్నం పెట్టే రైతన్నలకు అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యతే ఉంది. రైతులు దేశానికి చేస్తున్న సేవలను గుర్తుంచుకునేలా ఏటా డిసెంబర్ 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశ 5వ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన కిసాన్ దివస్గా జరుపుకుంటాం. జాతీయ రైతుల దినోత్సవాన్ని రాష్ట్రీయ కిసాన్ దివస్ అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్తో సహా భారతదేశంలోని వ్యవసాయ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది డిసెంబర్ 1వ శుక్రవారం నాడు ఘనా, యుఎస్ఏలో జరుపుకుంటారు. జాంబియాలో ఆగస్టు 1వ సోమవారం నాడు జరుపుకుంటారు. పాకిస్తాన్ 2019 నుండి డిసెంబర్ 18న రైతు దినోత్సవాన్ని జరుపుకోవటం ప్రారంభించింది. జాతీయ రైతు దినోత్సవం చరిత్ర. భారతదేశం గ్రామాలు, వ్యవసాయ మిగులు దేశంగా ప్రసిద్ధి చెందింది. అలాగే దాదాపు 50% మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడతారు. దేశంలో గ్రామీణ జనాభానే అత్యధికంగా ఉంటుంది. భారతదేశ 5వ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేసిన పలు ఉద్యమాల ఫలితంగా రైతులకు చాలా మంచి జరిగింది. ఆయన ఉద్యమాల ఫలితంగా జమీందారీ చట్టం రద్దయింది. దాని తర్వాత కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం మొదలైంది. రైతుల గురించి, వ్యవసాయం గురించి అంతగా ఆలోచించి వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ ఎంతో కృషి చేశారు. ఇలాంటి చర్యల వల్ల చౌదరి చరణ్ సింగ్ రైతు బంధుగా గుర్తింపు సంపాదించారు. రైతు కుటుంబంలో పుట్టి వారి సాధక బాధకాలను సరిగ్గా తెలుసుకొని వారి కోసం ఎంతో సేవ చేశారు చరణ్ సింగ్. 1987 మే 29న ఆయన కన్నుమూసిన తర్వాత ఆయన రైతులకు చేసిన సేవలను గుర్తుంచుకునేలా ఆయన జన్మదినం డిసెంబర్ 23న కిసాన్ దివస్గా జరుపుకోవాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల పాత్ర మరియు ఆర్థిక వ్యవస్థకు వారి సహకారంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. రైతుల త్యాగాన్ని గుర్తించడానికి రాష్ట్రీయ కిసాన్ దివాస్ పాటిస్తారు. రైతుల సామాజిక, ఆర్థిక శ్రేయస్సును నిర్ధారించడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. రైతులకు అత్యాధునిక వ్యవసాయ పరిజ్ఞానం అందించటం, వారి దిగుబడిని పెంచటంపై దృష్టి సారించడానికి రైతుల్లో అవగాహన కల్పిస్తారు. చౌదరి చరణ్ సింగ్ గురించి. చౌదరి చరణ్ సింగ్ 1902లో ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలోని నూర్పూర్లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన 28 జూలై 1979 నుండి 14 జనవరి 1980 వరకు భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన చరణ్ సింగ్ గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. భారతదేశానికి ప్రణాళికాబద్ధంగా వ్యవసాయాన్ని కేంద్రంగా ఉంచేందుకు ఆయన నిరంతర కృషి చేశారు. రుణ విముక్తి బిల్లు 1939 యొక్క సూత్రీకరణ మరియు ముగింపు ఆయన నాయకత్వంలోనే జరిగింది. వడ్డీ వ్యాపారం నుంచి రైతాంగానికి ఉపశమనం కలిగించడమే ఈ బిల్లు లక్ష్యం. 1952లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు జమీందారీ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నాలకు ఆయన నాయకత్వం వహించారు. ల్యాండ్ హోల్డింగ్ యాక్ట్ 1960 రాష్ట్రమంతటా ఏకరీతిగా ఉండేలా భూ హోల్డింగ్లపై సీలింగ్ను తగ్గించాలనే లక్ష్యంతో ఆయన తీసుకొచ్చారు. ఆయన 23 డిసెంబర్ 1978న రాజకీయేతర లాభాపేక్ష లేని సంస్థ అయిన కిసాన్ ట్రస్ట్ ని స్థాపించారు. ట్రస్ట్ యొక్క లక్ష్యం అన్యాయానికి వ్యతిరేకంగా భారతదేశంలోని గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం మరియు వారిలో సంఘీభావాన్ని పెంపొందించడం.
ఆయన సాదాసీదా జీవనాన్ని గడిపేవారు. ఆయన తన ఖాళీ సమయాన్ని ఎక్కువగా చదవటానికి, రాయటానికి గడిపేవారు. సింగ్ తన జీవిత కాలంలో అనేక పుస్తకాలు, బుక్లెట్లను ప్రచురించారు. ఆయన ప్రసిద్ధ రచనలు కోఆపరేటెడ్ ఫార్మింగ్, ఎక్స్-రేడ్, ఇండియాస్ పావర్టీ అండ్ ఇట్స్ సొల్యూషన్ అండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ, దేశానికి అన్నం పెట్టే రైతే ప్రస్తుతం పస్తులు ఉండాల్సి వస్తోంది. జై కిసాన్, రైతే రాజు, దేశానికి వెన్నుముక్క రైతు లాంటి ట్యాగ్లైన్లు ఎన్నో రైతుకు అంటగట్టారు. కానీ దేశం యావత్తు జల్లెడ పట్టినా రైతుకు న్యాయం జరిగిన సంఘటన ఒక్కటి కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా రైతులకు అన్యాయమే జరుగుతోంది. చిన్న సన్నకారు రైతుల గోస ఎవరికి చెప్పుకోవాలో తెలియక వరి పండించిన రైతులు పంటపైనే పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా నాయకులు వారిని ఆదుకునే ప్రయత్నం చేయకుండా ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు. వరి పేరుతో ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. రైతు బిడ్డలమని చెప్పుకునే నేతలు రైతును ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రైతులతో రాజకీయాలు చేస్తున్నారా అనిపిస్తోంది. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అన్ని పార్టీల్లో ఎన్నికల హడావిడి మొదలైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జాతీయ రైతు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 23వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఆది సినీ నటుడు, క్రికెటర్, ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు. ఆది 2011లో కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందటంతో ఆది యువ నటుడిగా మంచి పేరు సంపాదించాడు. 2011లో దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు. తర్వాత బి జయ దర్శకత్వంలో వచ్చిన లవ్లీ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో కూడా ఆది నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆదిత్య పూడిపెద్ది 1989 డిసెంబర్ 23న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించాడు. ఆది 2011లో కె విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ప్రేమ కావాలి చిత్రంతో పరిచయమయ్యాడు. ఈ ప్రేమ కథలో అతను సీను అనే ఎన్సీసీ క్యాడెట్ పాత్రను పోషించాడు. అతను తన ప్రేమికురాల్ని హింసించే వ్యక్తిని కనుగొనడానికి బయలుదేరతాడు. తద్వారా విడిపోయిన తర్వాత ఆమె హృదయాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాడు. రవి దూబే ఒక భారతీయ నటుడు, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నిర్మాత. అతను 2006లో స్త్రీ తేరీ కహానీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబ నాటక ప్రదర్శనలైన సాస్లో నటించడానికి ముందు డోలీ సాజాకే, యహాకే హమ్ సికిందర్ వంటి షోలలో పాత్రలతో దానిని అనుసరించాడు. బినా ససురాల్, జమై రాజా ఇది అతన్ని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ టీవీ నటుల్లో ఒకరిగా నిలబెట్టింది. అతను నచ్ బలియే 5, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోం కే ఖిలాడి 8 రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నాడు. దూబే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో డిసెంబర్ 23, 1983న జన్మించాడు. సురీందర్ కపూర్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. ఆయన బాలీవుడ్ చిత్రాలను నిర్మించాడు. 1995 నుండి 2001 వరకు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అతను బ్రిటిష్ ఇండియాలోని పేషావర్లో అంటే ప్రస్తుత పాకిస్తాన్లో 1925 డిసెంబర్ 23న జన్మించాడు. సురీందర్ కపూర్ పేషావర్లోని పంజాబీ హిందూ కుటుంబానికి చెందినవారు. అతను కపూర్ కుటుంబానికి దూరపు బంధువు. సురీందర్ కపూర్ ముగ్గురు కుమారులు బోనీ కపూర్, అనిల్ కపూర్, సంజయ్ కపూర్ కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. అనిల్ కపూర్ ఒక విజయవంతమైన బాలీవుడ్ నటుడు. ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి తన పెద్ద కొడుకు బోనీని వివాహం చేసుకుంది. ఆయన కుమార్తె రీనా కపూర్ మార్వా ఫిల్మ్స్ అండ్ వీడియో స్టూడియోస్కు చెందిన సందీప్ మార్వాను వివాహం చేసుకుంది. బోనీ కపూర్ సుప్రసిద్ధ నిర్మాత. సంజయ్ కపూర్ అనేక సినిమాల్లో నటించాడు. మంజునాథ్ నాయకర్గా జన్మించిన మాస్టర్ మంజునాథ్
ప్రముఖ సినీ, టీవీ నటుడు. ఇతడు సుమారు 68 కన్నడ, హిందీ, తెలుగు సినిమాల్లో నటించాడు. మంజునాథ్ నాయకర్ 1976 డిసెంబర్ 23న కర్ణాటకలో జన్మించారు. దూరదర్శన్ వెండితెరలో శంకర్ నాగ్ దర్శకత్వంలో నిర్మించిన మాల్గుడి రోజులలో ఇతని నటన పలువురి ప్రశంసలు పొందింది. ఇది ఆర్కే నారాయణ్ రచించిన స్వామి అతని మిత్రులు ఆధారంగా తీశారు. దీనికి గాను అతనికి 6 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. తర్వాత అగ్నిపథ్ సినిమాలో విజయ్గా అమితాబ్ బచ్చన్తో నటించాడు. తెలుగు పరిశ్రమలో స్వాతి కిరణంలో మమ్ముట్టితో ధీటుగా నటించి మెప్పించాడు. ఇతడు 19 సంవత్సరాల వయసులో నటనకు స్వస్తి పలికి చదువు మీద శ్రద్ధ చూపి MA చలనచిత్రీకరణలో డిప్లొమా, CA పూర్తి చేశాడు. రమణ మాదేశ్, ఆర్ మాదేశ్ అని పిలుస్తారు. తమిళ చిత్రసీమలో భారతీయ దర్శకుడు, నిర్మాత, రచయిత. అతను ప్రధానంగా తన తొలి చిత్రం మాధురే, విజయకాంత్ యొక్క 150వ చిత్రం అరసంగాకి ప్రసిద్ధి చెందాడు. రమణ మాదేశ్ డిసెంబర్ 23, 1971న జన్మించారు. మాదేశ్ తమిళ సినిమాలో దర్శకుడిగా, నిర్మాతగా మరియు రచయితగా పనిచేస్తున్నాడు. అతను జెంటిల్మెన్, ఇండియన్, జీన్స్ చిత్రాలకు ఎస్ శంకర్కి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అతను తుల్లువదో ఇలామై, విలన్తో సహా అనేక చిత్రాలను పంపిణీ చేశాడు. అతను శంకర్ యొక్క ముదల్వన్కి ఆర్థిక సహాయం చేయటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. ఇది విజయవంతమైంది. తర్వాత నాయక్ పేరుతో బాలీవుడ్ చిత్రంగా రీమేక్ చేయబడింది.